నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిగా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి ఏకసప్తత్యధికశతతమా ద్విసప్తత్యధికశతతమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో చైత్రరథ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. అర్జునుని చేతిలో ఓడిపోయినటువంటి చిత్రరథుడు గంధర్వుడు సూర్యుని కుమార్తె అయినటువంటి తపతీదేవి యొక్క చరిత్రని గురించి వర్ణించి చెబుతున్నాడు అర్జునునితో. సంవరణుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు కురువంశానికి చెందినవాడు.
వేట కోసం అరణ్యానికి వెళ్ళి పర్వత ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ పాదచారి అయి ఒక స్త్రీని చూచాడు. ఆమె ఎవరు అంటే సూర్యపుత్రిక తపతి. ఆమె సౌందర్యాన్ని చూచిన వెంటనే అతను ఆశ్చర్యపోయాడు. ఆమెనే భార్యగా స్వీకరించాలనుకున్నాడు. తన మనస్సులో భావాన్ని చెప్పాలి అని ప్రయత్నించేలోపు ఆమె అదృశ్యమైపోయింది. ఆమె కోసం అన్వేషించాడు, దుఃఖపడ్డాడు, మోహంతో మూర్ఛపోయాడు. అప్పుడు మరలా ఆమె ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమైన తరువాత నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను విడిచి వెళ్ళొద్దన్నాడు ఆ సంవరణుడు. ప్రీతి సంయోగయుక్తాభి అద్భి ప్రహ్లాదయస్వమే. నా మనస్సంతా కూడా మన్మధుడనేటువంటి అగ్ని చేత పీడింపబడుతోంది. ఆ అగ్ని ఉపశమించాలంటే అనురాగపూరితములైనటువంటి చక్కని నీ వాక్కులతో, వాక్కులనబడేటువంటి నీటి తుంపుర్లతో, జల్లులతో ఉపశమనాన్ని కలిగించు అని కోరుతున్నాడు ఆ రాజు. పుష్పాయుధం దురాధర్షం ప్రచండ శరకార్ముకం త్వద్దర్శన సముద్భూతం విధ్యంతం దుస్సహైశరై. లోకంలో అందరూ కూడా మన్మధుడంటే ఏమనుకుంటారు? పుష్పాలే బాణములుగా కలిగినటువంటి వాడు, పంచబాణుడు. అరవిందమశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయకాహ అని మన్మధునికి 5 రకాలైన పుష్పబాణాలు ఉన్నాయి. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే పేరు కలిగిన పుష్పబాణాలు. పుష్పాలే కదా, శరీరానికి తగిలితే గాయమవుతాయా? అవ్వవు అని లోకంలో అందరూ అనుకుంటారు. కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న కాఠిన్యం. ఆ మహారాజు చెబుతున్నాడు, సంవరణుడు చెబుతున్నాడు తపతితో, నిన్ను చూచిన వెంటనే ఆ మన్మధుడు బాణాలు, పుష్పబాణాలతో నన్ను కొట్టాడు. అవన్నీ సున్నితమైనవి అనుకోవటం చాలా పొరపాటు. ఆ బాణపు దెబ్బలు పదునైన నిజమైన బాణముల కన్నా దారుణమైనటువంటి పీడని కలిగిస్తున్నాయి నా హృదయంలో. చాలా కఠినమైనటువంటి వాడు ఆ మన్మధుడు. నిన్ను చూడంగానే నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఉపశమయ కళ్యాణి ఆత్మదానేన భామిని. కాబట్టి నీవు నా పత్నివైనట్లయితే అప్పుడు నాకు ఉపశమనం కలుగుతుంది. ఆ మన్మధుని బారి నుంచి తప్పించుకునేవాడిని అవుతాను. గాంధర్వేణ వివాహేన మాముపేహి వరాంగనే వివాహానాం హి రంభోరు గాంధర్వ శ్రేష్ఠ ఉచ్యతే. క్షత్రియులకు చాలా శ్రేష్టమైనటువంటి వివాహం ఏమిటి అంటే గాంధర్వ వివాహము. గాంధర్వ రీతిలో వివాహం చేసుకోవటం అనేది ప్రశస్తమైనదే. పంచభూతాల సాక్షిగా ఇక్కడ ఎవరూ లేకపోయినా కూడా నేను నిన్ను వివాహం చేసుకోవచ్చు. కాబట్టి ఆ పద్ధతిలో నిన్ను పొందడానికి, పత్నిగా పొందడానికి నాకు అవకాశం ఇవ్వవలసిందని ప్రార్థిస్తున్నాడు ఆ మహారాజు. తపత్యువాచ. ఈ విధంగా అంత గొప్ప మహారాజు కూడా తనను కోరుతూ ఉండడంతో ఆమె తపతి సూర్యపుత్రిక ఆ మహారాజుతో ఇలా అంటోంది, నాహమీశాత్మనో రాజన్ కన్యా పితృమతీహ్యహం మయి చేదసి తే ప్రీతి యాచస్వ పితరం మమ. నీవు కోరిన కోరిక సమంజసమైన ఆ కోరిక తీర్చటంలో అధికారం నాకు లేదు. నేను స్వేచ్ఛ కలిగినటువంటి దానను కాదు, నేను తండ్రి చాటు బిడ్డను. నా తండ్రి అంగీకరిస్తేనే నీ కోరిక నెరవేరుతుంది. నిజంగా నా మీద నీకు అంత అనురాగము, ప్రేమ ఉంటే నా తండ్రిని ప్రార్థించు, ఆయన అంగీకరిస్తే నిన్ను చేపట్టడానికి నాకే విధమైనటువంటి అభ్యంతరం లేదంది ఆవిడ. యథాహితే మయా ప్రాణా సంగృహీత నరేశ్వర దర్శనాదేవ భూయస్త్వం తథా ప్రాణాన్ మమాహరః. నీవే ఏదో బాధపడిపోతున్నట్లు ఇంతగా మాట్లాడుతున్నావు మహారాజా.
నీవు బయటికి ప్రకటించావు, నేను ప్రకటించలేదు, అంతే తేడా. నీకు నన్ను చూచిన వెంటనే ఎంత అనురాగం కలిగిందో, గంభీరమైన నీ రూపం చూడంగానే నాలో కూడా అదే విధమైన ప్రేమావిర్భావం కలిగింది. కానీ నీవు స్వేచ్ఛగా మాట్లాడి నీ అభిప్రాయాన్ని ప్రకటించేశావు, నేను చెప్పలేకపోయాను, అంతే. నీకంటే అధికంగా నేను కూడా నిన్ను పతిగా పొందాలని కోరుకుంటున్నాను అని ఆ సూర్యపుత్రిక తపతి చెప్పింది. నచాహమీషా దేహస్య తస్మాన్ నృపతి సత్తమ సమీపన్నోపగచ్ఛామి న స్వతంత్రా హి యోషితః. ఈ దేహానికి సంబంధించినటువంటి అధికారం అంతా కూడా నా చేతిలో లేదు. ఇదంతా కూడా నా తండ్రికి మాత్రమే సంబంధించినటువంటిది. నా పుట్టుకకు కారణమైనటువంటి నా తండ్రికి నా మీద అధికారం ఉన్నది కాబట్టి ఆయనే ఈ విషయాన్ని నిర్ధారణ చెయ్యాలి. సహజంగా వివాహ విషయంలో స్త్రీలకు స్వాతంత్ర్యం లేదు కదా. నా తండ్రి ఏది చెబితే అదే నేను చేస్తానన్నది. సూర్యపుత్రిక తపతి అమానుషమైన శక్తి సంపదలు కలిగినటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్యుని పుత్రిక తన వివాహ విషయాన్ని తాను స్వతంత్రించి తీసుకోకుండా తండ్రికే అప్పజెప్పేసింది. కాహి సర్వేషు లోకేషు విశ్రుతాభిజనం నృపం కన్యానాభిలషేన్నాథం భర్తారం భక్తవత్సలం. నీకేం తక్కువ మహారాజా, లోకంలో ఎంతో పేరు పొందిన చక్కని వంశంలో జన్మించావు, గొప్ప కీర్తి ఉన్నది, నీ పరాక్రమం అన్ని దిక్కుల యందు వ్యాపించింది. ఏ కన్యకామణైనా సరే నిన్ను తప్పకుండా వరిస్తుంది. నీ వంటి భర్త దొరకాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి అని ఆ తపతి అనే ఆమె కూడా చెబుతోంది. తస్మాదేవం గతే కాలే యాచస్వ పితరం మమ ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేన చ. అందువల్ల ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వేం చేయాలంటే నా తండ్రి యొక్క అనుమతిని పొందడానికి ప్రయత్నం చెయ్యాలి, ఆయన్ని ప్రార్థించాలి. అందువల్ల ఆ సూర్య భగవానుణ్ణి నీవు వినయంతో కూడినటువంటి తపస్సుతో, నియమనిష్టలతో, వ్రతములతో ఆ ఆదిత్యుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించు. సచేత్ కామయతే దాతుం తవ మామరిసూదన భవిష్యామ్యద్యతే రాజన్ సతతం వశవర్తిని. ఆయనే గనక అనుమతించి నీకు నన్నిచ్చి వివాహం చేయటానికి అంగీకరించినట్లయితే శత్రునాశకుడవైన ఓ మహారాజా, అప్పుడు నేను తప్పకుండా నీ వశంలో ఉన్నదాని నవ్వుతాను. పతివ్రత ధర్మములను అనుసరించి నిరతము నీ సేవ చేసుకుంటాను. నేను కూడా అదే కోరుతున్నాను. కానీ ఇది నా చేతిలో లేదు, నా తండ్రి అనుమతిస్తేనే ఈ పని అవుతుందని ఆమె చెబుతోంది. అహం హి తపతి నామ సావిత్ర్యవరజాసుత అస్య లోక ప్రదీపస్య సవితు క్షత్రియర్షభ. ఇంతకీ నేనెవరో తెలుసా? నన్ను పొందాలంటే సూర్య భగవాను ఆరాధించమని ఎందుకు చెబుతున్నాను? ఆయనే నా తండ్రి. నా సోదరి పేరు సావిత్రి. సమస్తమైన లోకానికి కూడా వెలుగుని ప్రసాదించేటువంటి ఆ సూర్య భగవానుడే నా తండ్రి ఓ మహారాజా అని చెబుతోంది. గంధర్వ ఉవాచ ఏవముక్త్వా తతస్తూర్ణం జగామోర్ధ్వమనిందిత సతు రాజా పునర్భూమౌ తత్రైవ నిపపాతః. చాలా తక్కువగా మాట్లాడింది, సారవంతమైనటువంటి వాక్యములు మాట్లాడింది. నిన్ను భర్తగా పొందడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నా తండ్రి అనుమతి పొందు అని చెప్పింది. అదృశ్యమైపోయింది మరలా ఆమె అదృశ్యం అవ్వంగానే ఆకాశంలోకి వెళ్ళిపోయింది, సూర్యమండలంలోకి వెళ్ళిపోయింది. అలా చూచేటప్పటికి ఏమిటి విచిత్రం, ఇంతలోనే మాయమైపోయింది ఈమె అని మళ్ళీ మోహానికి గురై ఆ మహారాజు అక్కడికక్కడే నేల మీద పడిపోయాడు, మూర్ఛపోయాడు. అన్వేషమాణ సబలహాతం రాజానం నృపోత్తమం అమాత్య సానుయాత్రశ్చ తందదర్శ మహావనే.
ఏమిటి మహారాజు ఎప్పుడో వేటకని వెళ్ళాడు ఇంకా రావట్లేదని చెప్పి అనుమానం వచ్చి ఆ మహారాజు సంవరణుని యొక్క సైన్యము అలాగే ఆత్మీయుడైనటువంటి మంత్రి వీరు బయలుదేరి వస్తున్నారు. ఎక్కడున్నాడు మహారాజు, ఏమైపోయాడు అని చెప్పి అన్వేషిస్తూ ఉన్నారు. క్షితౌ నిపతితం కాలే శక్రధ్వజమివోచ్ఛ్రితం తం హి దృష్ట్వా మహేశ్వాసం నిరస్తం పతితం భువి. అలా అన్వేషిస్తూ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యంలో భూమిపై పడిపోయి ఉన్నటువంటి మహారాజుని చూచారు. ఇంత పరాక్రమవంతుడేమిటి, ఇలా పడిపోవటం ఏమిటి అని ఆశ్చర్యానికి లోనై బభూవ సోస్య సచివ సంప్రదీప్త ఇవ అగ్నిన. వెంటనే ఆ మంత్రి గారికి మహారాజు గారంటే ఎంత ప్రేమో అభిమానమో రాజభక్తి, ఎప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఉండేటువంటి మహారాజు తేజస్సు లేనివాడై ఎవరూ లేకుండా దిక్కులేని వాని వలె అరణ్య ప్రాంతంలో మూర్ఛపోయాడా అని ఆయన హృదయం అంతా కూడా దుఃఖమనేటువంటి అగ్ని చేత పీడింపబడింది. అయ్యో మహారాజా ఎంత కష్టం వచ్చిందనుకున్నాడు. త్వరయా చోపసంగమ్య స్నేహాదాగత సంభ్రమ తం సముత్థాపయామాస నృపతిం కామమోహితం. త్వరపడి గబగబా మహారాజు దగ్గరకు వచ్చి ఆయన ఎందున్నటువంటి స్నేహాతిశయం వల్ల కలిగినటువంటి భయంతో, ఆ మంత్రికి భయం వేసింది మహారాజుకి ఏమన్నా ఆపద కలిగిందేమో అని. ఎవరినైతే మనం అధికంగా అభిమానిస్తూ ఉంటామో వాళ్ళకి ఆపద వస్తే అలాగే మనకి భయం వేస్తుంది. అలాగే రాజభక్తుడైనటువంటి మంత్రి గారికి కూడా మహారాజు గారు మూర్ఛపోయాడనేసరికి ఏమిటిలా విగత జీవుని వలె ఉన్నాడే అని, జీవించి ఉన్నాడా లేదా అని హృదయంలో భయం కలిగింది. వెంటనే ఆయనను సేద తీర్చి చల్లటి నీళ్లతో స్నానం చేయించినట్లుగా చల్లి ఆయన్ని చక్కగా మేలుకొలుపుతున్నాడు. భూతలాత్ భూమిపాలేశం పితేవ పతితం సుతం ప్రజ్ఞయా వయసా చైవ వృద్ధ కీర్త్యా నయేనచ. ఎటువంటి వాడా మంత్రి అంటే వయస్సులో పెద్దవాడు, మహారాజుని తన కన్నబిడ్డలాగా భావిస్తూ ఉన్నాడు. నీతిలో కానీ కీర్తిలో కానీ బుద్ధి బలంలో కానీ మహారాజు కన్నా బాగా తెలివైనవాడు కాబట్టి ఒక తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా అయితే రక్షిస్తాడో అదేవిధంగా ఆ మంత్రి గారు మహారాజుని తన కుమారుని వలె జాగ్రత్తగా సేద తీరుస్తున్నాడు. అమాత్యస్తం సముత్థాప్య బభూవ విగతజ్వర. ఈ విధంగా స్పృహ కోల్పోయినటువంటి మహారాజుని మరలా స్పృహలోకి తెచ్చి, అమ్మయ్య ఇక నాకు ఏ భయమూ లేదు అని ఆయనలో ఉన్నటువంటి ఒత్తిడి భయము బాధ అన్నీ తగ్గాయి. మహారాజుని మళ్ళీ ఆరోగ్యవంతునిగా చూచాక ఉవాచ చైనం కళ్యాణ్యా వాచా మధురయా ఉత్థితం మా భైర్మనుజ శార్దూల భద్రమస్తు తవానఘ. స్పృహలోంచి మేలుకున్న తర్వాత మామూలుగా స్పృహ కోల్పోయాడా మహారాజు? అసలు విషయం ఇంకా మంత్రి గారికి తెలియదు. ఆ సూర్యపుత్రిక అయినటువంటి తపతిని తలుచుకుంటూ స్పృహ కోల్పోయాడు కాబట్టి అంత తొందరగా కోలుకోలేడు. ఆమె ఎదురుకుండా కనిపిస్తే త్వరగా కోలుకుంటాడు. మరి ఆమె అక్కడ లేదు కదా, అందువల్ల ఇంకా లేచాడు కానీ ఏదో కాస్త కంగారుగా కనిపించాడు. వెంటనే మంత్రి అంటున్నాడు, మహారాజా కంగారేం లేదు, భయపడద్దు, మీకే ఆపద లేదు, లేవండి లేవండి అని మధురమైనటువంటి మాటలతో నీకు మంగళమగుగాక అని పలుకుతున్నాడు. క్షుత్పిపాస పరిశ్రాంతం తర్కయామాస వై నృపం. ఆ మహారాజును చూస్తే ఈయనకి బాగా దాహం వేస్తోంది, ఆకలి వేస్తోందని అర్థమయ్యింది. పతితం పాతనం సంఖ్యే శాత్రవాణాం మహీతలే వారిణా చ సుసీతేన శిరస్తస్యాభ్యషేచయత్. మంత్రి గారు అనుకున్నాడు, ఎంతోమంది శత్రువులనందరినీ కూడా యుద్ధంలో జయించి నేల మీద పడేసే మహారాజు ఇప్పుడు అశక్తుడై తాను నేల మీద పడిపోయాడేమిటి, ఇతని ఆపదకి కారణమేమిటో
సహజంగా ఇతని పరాక్రమం ఎలాంటిది అంటే ఎన్ని వేల మందినైనా కూడా జయించగలడే. ఏమైపోయింది ఈయన పరాక్రమం? ఎవరూ లేకుండా ఇలా కింద పడిపోయాడు, మూర్ఛపోయాడు అని ఆశ్చర్యపోతున్నాడు. చల్లనైనటువంటి నీటితో శిరస్సు మీద బాగా నీటిని అభిషేకించి అతన్ని సేద తీర్చాడు. అస్ఫుటన్ ముకుటం రాజ్ఞః మకుటం రాజ్ఞః పుండరీక సుగంధిన తతః ప్రత్యాగత ప్రాణః తత్ఫలం బలవాన్ నృపః. ఆయన చల్లినటువంటి చల్లని నీరు పద్మముల యొక్క సుగంధంతో నిండి ఉంది. సుగంధపూరితమైన జలాన్ని చల్లాడు. దేవుని అనుగ్రహం చేత అతడికి ఏ ఆపద కలగలేదు. ఆయన శిరస్సు మీద అలంకరించుకున్నటువంటి కిరీటం కూడా క్షేమంగానే ఉంది, ఏమాత్రము చిన్నం కాలేదు. తిరిగి మళ్ళీ కోలుకున్నాడు. మహారాజు మంత్రి గారిని చూచాడు. సర్వం విసర్జయామాస తమేకం సచివం వినా. ఈ సైన్యం అంతా అక్కర్లేదు, వీళ్ళందరినీ పంపించేయండి, మీరు ఒక్కరూ ఉండండి అన్నాడు. మంత్రి గారిని ఒక్కరిని దగ్గర అట్టే పెట్టుకుని మిగతా సైన్యాన్ని అంతా కూడా రాజ్యానికి పంపించేశాడు. నాకు ఇప్పుడు ఏకాంతం కావాలి, మనశ్శాంతి లేదంటున్నాడు. తతస్తస్యాజ్ఞయా రాజ్ఞః విప్రతస్థే మహద్బలం సతు రాజా గిరిప్రస్థే తస్మిన్ పునరుపావిశతు. మహారాజు ఆజ్ఞ కాగానే ఎక్కడి వారక్కడ సైన్యం అంతా కూడా వచ్చిన వారంతా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మహారాజు ఎక్కడికి కదల్లా, ఆ పర్వతం మీదే మళ్ళీ కూర్చున్నాడు. అక్కడ మళ్ళీ ఆమె రావాలి, ఎట్లా పొందాలి, ఏమిటి మార్గం? ఆవిడ చెప్పిందిగా, సూర్యుని అనుగ్రహాన్ని పొందితే తప్ప నీ మనసులో ఉన్న కోరిక తీరదని ఆలోచించాడు. అక్కడే కూర్చున్నాడు. తతస్తస్మిన్ గిరివరే శుచిర్భూత్వా కృతాంజలి ఆరిరాధయిషు సూర్యం తస్థౌ ఊర్ధ్వముఖః క్షితౌ. ఆ పర్వతం మీదే ఉండి బాహ్యమైనటువంటి శుచి అంతఃశుచి రెండిటిని ఏర్పాటు చేసుకుని రెండు చేతులు జోడించి ఊర్ధ్వముఖుడై సూర్యుని వంక చూస్తూ ఆయన్ని పూజించటం ప్రారంభించాడు. సూర్యుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఆయన. సంవరణుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు. జగామ మనసా చైవ వసిష్ఠం ఋషి సత్తమం పురోహితమమిత్రఘ్నః తదా సంవరణో నృపః. సూర్యుణ్ణి ఆరాధన చేయటానికి ముందుగా గురుధ్యానం చేస్తున్నాడు. ఎల్లవేళలా సహాయం అందించేటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తలుచుకున్నాడు ఆ మహారాజు. ఎవరాయన అంటే వశిష్ఠ మహర్షి. అందుకనే చెబుతున్నాడు ఈ వృత్తాంతం అంతా. ఎవరెవరికి చెబుతున్నారు? అర్జునునకు చిత్రరథుడనే గంధర్వుడు చెబుతున్నాడు, నాయన పురోహితుడు ఉంటే గాని మీకు జయము లభించదని చెబుతూ ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఈ సంవరణుడు అనే పేరు కలిగిన మహారాజు సూర్యపుత్రికని పొందాలి అంటే ఆయన తపస్సు మాత్రమే చాలదు. తనకు నిరంతరము కూడా చక్కని సలహాలిస్తూ తన మేలు కోరుకుంటూ తన మంత్రశక్తితో బుద్ధిశక్తితో రక్షించేటువంటి కుల గురువు ఉండాలి. ఆయనే వశిష్ఠుడు, పురోహితుడు. ముందుగా గురుధ్యానం చేశాడు. ఆ వశిష్ఠ మహర్షిని తలుచుకుని, గురువుగారు నేను ఈ విధమైనటువంటి కోరికతో సూర్యారాధన చేస్తున్నాను, నాకు మంచి జరగాలని చెప్పి మీరు కోరుకోండి, ఆశీర్వదించండి అని గురువుగారిని మనస్సులో తలుచుకుని ఆ తరువాత నక్తందివ మథైకత్ర స్థితే తస్మిన్ జనాధిపే అధా జగామ విప్రర్షి తదా ద్వాదశమేహని. ఈ విధంగా రాత్రి పగలు తేడా లేకుండా మహారాజు ఆ పర్వతం మీదే ఉన్నాడు. సూర్యుణ్ణే ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో 12 రోజులు గడిచిపోయినాయి. 12వ రోజున కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఆ పర్వతం మీద ఉన్నటువంటి సంవరణుడనే మహారాజు దగ్గరకు వచ్చాడు. సవిదిత్వైవ నృపతిం తపత్యాహృత మానసం దివ్యేన విధినా జ్ఞాత్వా భావితాత్మా మహాన్ ఋషి. చూడంగానే అర్థమైపోయింది వశిష్ఠ మహర్షికి, త్రికాలవేది. ఆయనకి ఎవరు చెప్పాలి? ఓహో, మనవాడు సూర్యపుత్రికను ఇష్టపడ్డాడు,
వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు. దానికి సూర్య భగవానుడి అనుగ్రహం కావాలి. అందుకోసమే ఈ తపస్సంతా. అందువల్ల ఇతనికి అనుకూలంగా మనం చేసి పెట్టాలి అనుకున్నాడు. దివ్యమైన చక్షువుతో ఆయన మొత్తం అంతా కూడా చూసేశాడు. తథాతు నియతాత్మానం తంద్రుపం మునిసత్తమః ఆబభాషే సధర్మాత్మా తస్యైవార్ధ చికీర్షయ. నియమనిష్టలతో ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి ఆ మహారాజుని సమీపించి వశిష్ఠ మహర్షి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆ మహారాజుతో. దేనికి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకే మేలు చెయ్యాలనేటువంటి సంకల్పంతో తప్ప వేరొకటి కాదు. ఏ విధంగానైనా నేను ఈ మహారాజుకి మేలు చెయ్యాలి, ఈ మహారాజు మనస్సులో ఉన్న కోరిక తీరాలి అని సంకల్పం చేసుకున్నారు వశిష్ఠ మహర్షి. సతస్య మనుజేంద్రస్య పశ్యతో భగవాన్ ఋషి ఊర్ధ్వమాచక్రమే ద్రష్టుం భాస్కరం భాస్కరద్యుతి. ఈ విధంగా ఆ మహారాజుని పలకరించిన తరువాత ఆ మహారాజు చూస్తుండగానే వశిష్ఠ మహర్షి తన తపశ్శక్తితో ఒక్కసారిగా అక్కడి నుంచి సూర్యలోకానికి వెళ్ళారు. సూర్యుని దగ్గరికి వెళ్ళి మా మహారాజు గారు సంవరుడునకి ఈ విధంగా తమ పుత్రికనిచ్చి వివాహం చేయండి అని అడగడానికి పురోహితుడైనటువంటి వశిష్ఠుడు సూర్యమండలానికి వెళ్ళారు. ఎందువల్ల అంటే ముందుగా పురోహితుణ్ణి తలుచుకుని ధ్యానం చేసి గురువు గారిని మనస్సులో తలుచుకుని ఆయన సూర్యారాధన ప్రారంభించాడు ఆ మహారాజు. అందువల్ల వశిష్ఠ మహర్షి అనుగ్రహం కలిగింది. సహస్రాంశుం తతో విప్రః కృతాంజలిరుపస్థితః వశిష్ఠోహమితి ప్రీత్యా సచాత్మానన్యవేదయతు. అక్కడి నుంచి బయలుదేరి సూర్యమండలానికి వెళ్ళి వశిష్ఠ మహర్షి ఆ సూర్యుణ్ణి కలుసుకుని నమస్కారం చేసి నేను వశిష్ఠ మహర్షిని మీకోసమే వచ్చాను అని ఎంతో అభిమానంగా పలకరించాడు ఆయన. తమువాచ మహాతేజాః వివస్వాన్ మునిసత్తమం మహర్షే స్వాగతం తేస్తు కథయస్వ యథేప్సితం. వచ్చినటువంటి వశిష్ఠ మహర్షికి తగిన విధంగా సత్కారం చేసి అతిథి పూజ చేశాడు సూర్య భగవానుడు. ఓ మహర్షి, మీకు శుభకరమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాను. మీ మనస్సులో ఏ కోరిక ఉందో చెప్పండి, ఆ కోరికని నేను నెరవేరుస్తాను. యదిచ్ఛసి మహాభాగమత్తః ప్రవదతాం వర తత్తే దదామ్యభిప్రేతం యద్యపి స్యాత్ సుదుష్కరం. మీరు మహానుభావులు, ఏదో సంకల్పంతోనే నా దగ్గరకు వచ్చారు. మీ మనస్సులో ఏ కోరిక ఉందో అది నేను నెరవేరుస్తాను. అది ఎంత కష్టమైన కార్యమైనా కూడా నేను తప్పకుండా చేసి తీరుతాను అని మాట ఇచ్చాడు సూర్య భగవానుడు. ఆ విధంగా వశిష్ఠ మహర్షి తన శిష్యుడు, తన వాత్సల్యానికి పాత్రుడు అయినటువంటి కురువంశీయుడైన సంవరణుడనేటువంటి మహారాజు కోరికను తీర్చటం కోసం, సూర్యపుత్రికను ఆ మహారాజుకిచ్చి వివాహం చేయటం కోసం తనంతట తానుగా ఆ సూర్యమండలానికి వచ్చి సూర్యునితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే అథ శ్రీ మహాభారతే ఆది పర్వణి ఏకసప్తత్యధిక శతతమోऽధ్యాయః చైత్రరథ పర్వ తపతి సంవరణయోః సంలాపః ప్రీతి సంయోగయుక్తాభిః అద్భిః ప్రహ్లాదయస్వ మే పుష్పాయుధం దురాధర్షం ప్రచండ శరకార్ముకం వద్దర్శన సముద్భూతం
విద్యంతం దుస్సహైశ్వరైః విద్యంతం దుస్సహైశ్వరైః ఉపశామయ కళ్యాణి ఉపశామయ కళ్యాణి ఆత్మదానేన భావిని ఆత్మదానేన భావిని గాంధర్వేణ వివాహేన గాంధర్వేణ వివాహేన మాముపేహి వరాంగనే మాముపేహి వరాంగనే వివాహానాం హిరంభోరు వివాహానాం హిరంభోరు గాంధర్వశ్రేష్ఠ ఉచ్యతే గాంధర్వశ్రేష్ఠ ఉచ్యతే తపత్యువాచ తపత్యువాచ నాహమీశాత్మనో రాజన్ నాహమీశాత్మనో రాజన్ కన్యా పితృమతీ హ్యహం కన్యా పితృమతీ హ్యహం మయి చేదస్తి తే ప్రీతిః మయి చేదస్తి తే ప్రీతిః యాచస్వ పితరం మమ యాచస్వ పితరం మమ యథా హి తే మయా ప్రాణాః యథా హి తే మయా ప్రాణాః సంగృహీతా నరేశ్వర సంగృహీతా నరేశ్వర దర్శనాదేవ భూయస్త్వం దర్శనాదేవ భూయస్త్వం తథా ప్రాణాన్ మమాహరః తథా ప్రాణాన్ మమాహరః న చాహమీశా దేహస్య న చాహమీశా దేహస్య తస్మాన్ నృపతి సత్తమా తస్మాన్ నృపతి సత్తమా సమీపన్నోపగచ్ఛామి సమీపన్నోపగచ్ఛామి న స్వతంత్రా హి యోషితః న స్వతంత్రా హి యోషితః కాహి సర్వేషు లోకేషు కాహి సర్వేషు లోకేషు విశ్రుతాభిజనన్ నృపం విశ్రుతాభిజనం నృపం కన్యానాభిలషేన్నాథం కన్యానాభిలషేన్నాథం భర్తారం భక్తవత్సలం భర్తారం భక్తవత్సలం తస్మాదేవం గతే కాలే తస్మాదేవం గతే కాలే యాచస్వ పితరం మమ యాచస్వ పితరం మమ ఆదిత్యం ప్రణిపాతేన ఆదిత్యం ప్రణిపాతేన తపసా నియమేన చ తపసా నియమేన చ సచేత్ కామయతే దాతుం సచేత్ కామయతే దాతుం తవ మామరిసూదన తవ మామరిసూదన భవిష్యాం యద్యతే రాజన్ భవిష్యాం యద్యతే రాజన్ సతతం వశవర్తిని సతతం వశవర్తిని అహం హి తపతి నామ అహం హి తపతి నామ సావిత్ర్యవరజా సుతా సావిత్ర్యవరజా సుతా అస్య లోక ప్రదీపస్య అస్య లోక ప్రదీపస్య సవితుః క్షత్రియర్షభ సవితుః క్షత్రియర్షభా ఇతి శ్రీ మహాభారతే ఇతి శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆది పర్వణి చైత్రరథ పర్వణి చైత్రరథ పర్వణి తపత్యుపాఖ్యానే తపత్యుపాఖ్యానే ఏకసప్తత్యధిక ఏకసప్తత్యధిక శతతమోऽధ్యాయः శతతమోऽధ్యాయः అథ శ్రీ మహాభారతే అథ శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆది పర్వణి చైత్రరథ పర్వణి చైత్రరథ పర్వణి తపత్యుపాఖ్యాన సమాప్తౌ తపత్యుపాఖ్యాన సమాప్తౌ ద్విసప్తత్య
द्विसप्तत्यधिक शततमोऽध्यायः शततमोऽध्यायः गन्धर्व उवाच गन्धर्व उवाच एवमुक्त्वा ततस्तूर्णम् एवमुक्त्वा ततस्तूर्णम् जगामोर्ध्वमनिन्दिता जगामोर्ध्वमनिन्दिता स तु राजा पुनर्भूमौ स तु राजा पुनर्भूमौ तत्रैव निपपातः तत्रैव निपपातः अन्वेषमाणः सबलः अन्वेषमाणः सबलः तं राजानं नृपोत्तमम् तं राजानं नृपोत्तमम् अमात्यः सानुयात्रश्च अमात्यः सानुयात्रश्च तं ददर्श महावने तं ददर्श महावने क्षितौ निपतितं काले क्षितौ निपतितं काले शक्रध्वजमिवोच्छ्रितम् शक्रध्वजमिवोच्छ्रितम् तं हि दृष्ट्वा महेश्वासम् तं हि दृष्ट्वा महेश्वासम् निरस्तं पतितं भुवि निरस्तं पतितं भुवि बभूवसोऽस्य सचिवः बभूवसोऽस्य सचिवः सम्प्रदीप्त इवाग्निना सम्प्रदीप्त इवाग्निना त्वरया चोपसङ्गम्य त्वरया चोपसङ्गम्य स्नेहादागतसम्भ्रमः स्नेहादागतसम्भ्रमः तं समुत्थापयामास तं समुत्थापयामास नृपतिं काममोहितम् नृपतिं काममोहितम् भूतलात् भूमिपालेशम् भूतलात् भूमिपालेशम् पितेव पतितं सुतम् पितेव पतितं सुतम् प्रज्ञया वयसा चैव प्रज्ञया वयसा चैव वृद्धः कीर्त्यानयेन च वृद्धः कीर्त्यानयेन च अमात्यस्तं समुत्थाप्य अमात्यस्तं समुत्थाप्य बभूव विगतज्वरः बभूव विगतज्वरः उवाच चैनं कल्याण्या उवाच चैनं कल्याण्या वाचा मधुरयोत्थितम् वाचा मधुरयोत्थितम् मा भैर्मनुजशार्दूल मा भैर्मनुजशार्दूल भद्रमस्तु तवानघ भद्रमस्तु तवानघ क्षुत्पिपासा परिश्रान्तम् क्षुत्पिपासा परिश्रान्तम् तर्कयामास वै नृपम् तर्कयामास वै नृपम् पतितं पातनं सङ्ख्ये पतितं पातनं सङ्ख्ये शात्रवाणां महीतले शात्रवाणां महीतले वारिणा च सुशीतेन वारिणा च सुशीतेन शिरस्तस्याभ्यषेचयत् शिरस्तस्याभ्यषेचयत् अस्फुटन्मकुटं राज्ञः अस्फुटं मकुटं राज्ञः पुण्डरीकसुगन्धिना पुण्डरीकसुगन्धिना ततः प्रत्यागतप्राणः ततः प्रत्यागतप्राणः तद्बलं बलवान् नृपः तद्बलं बलवान् नृपः सर्वं विसर्जयामास सर्वं विसर्जयामास तमेकं सचिवं विना तमेकं सचिवं विना ततस्तस्याज्ञया राज्ञः ततस्तस्याज्ञया राज्ञः विप्रतस्थे महद्बलम् विप्रतस्थे महद्बलम् स तु राजा गिरिप्रस्थे स
సతు రాజా గిరిప్రస్థే తస్మిన్ పునరుపావిశత్ తస్మిన్ పునరుపావిశత్ తతస్తస్మిన్ గిరివరే తతస్తస్మిన్ గిరివరే శుచిర్భూత్వా కృతాంజలిః శుచిర్భూత్వా కృతాంజలిః ఆరిరాధయిషు సూర్యం ఆరిరాధయిషు సూర్యం తస్థావోర్ధ్వముఖః క్షితౌ తస్థావోర్ధ్వముఖః క్షితౌ జగామ మనసా చైవ జగామ మనసా చైవ వసిష్ఠమృషి సత్తమం వసిష్ఠమృషి సత్తమం పురోహితమమిత్రఘ్నః పురోహితమమిత్రఘ్నః తదా సంవరణో నృపః తదా సంవరణో నృపః నక్తం దినమథైకత్ర నక్తం దినమథైకత్ర స్థితే తస్మిన్ జనాధిపే స్థితే తస్మిన్ జనాధిపే అథ జగామ విప్రర్షిః అథా జగామ విప్రర్షిః తదా ద్వాదశమేహని తదా ద్వాదశమేహని సవిదిత్వైవ నృపతిం సవిదిత్వైవ నృపతిం తపత్యాహృతమానసం తపత్యాహృతమానసం దివ్యేన విధినా జ్ఞాత్వా దివ్యేన విధినా జ్ఞాత్వా భావితాత్మా మహాన్ ఋషిః భావితాత్మా మహాన్ ఋషిః తథా తు నియతాత్మానం తథా తు నియతాత్మానం తన్నృపం ముని సత్తమః తన్నృపం ముని సత్తమః ఆబభాషే సధర్మాత్మా ఆబభాషే సధర్మాత్మా తస్యైవార్థచికీర్షయా తస్యైవార్ధచికీర్షయా సతస్య మనుజేంద్రస్య సతస్య మనుజేంద్రస్య పశ్యతో భగవాన్ ఋషిః పశ్యతో భగవాన్ ఋషిః ఊర్ధ్వమాచక్రమే ద్రష్టుం ఊర్ధ్వమాచక్రమే ద్రష్టుం భాస్కరం భాస్కరద్యుతిః భాస్కరం భాస్కరద్యుతిః సహస్రాంశుం తతో విప్రః సహస్రాంశుం తతో విప్రః కృతాంజలిరుపస్థితః కృతాంజలిరుపస్థితః వసిష్ఠోహమితి ప్రీత్యా వసిష్ఠోహమితి ప్రీత్యా సచాత్మానన్యవేదయత్ సచాత్మానం న్యవేదయత్ సూర్యస్తుతిః సూర్యస్తుతిః తమువాచ మహాతేజాః తమువాచ మహాతేజాః వివస్వాన్ముని సత్తమం వివస్వాన్ముని సత్తమం మహర్షే స్వాగతం తేస్తు మహర్షే స్వాగతం తేస్తు కథయస్వ యథేప్సితం కథయస్వ యథేప్సితం యదిచ్ఛసి మహాభాగ యదిచ్ఛసి మహాభాగ మత్తః ప్రవదతాం వర మత్తః ప్రవదతాం వర తత్తే దదామ్యభిప్రేతం తత్తే దదామ్యభిప్రేతం యద్యపి స్యాత్ సుదుష్కరం యద్యపి స్యాత్ సుదుష్కరం. పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవ
నవనీత చోరా పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్క్య గదాధర విరజాతి దస్త విరోధి మర్దన సాల గ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వటి కసలవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి హరి గోవింద గోకుల నందన
జనాభా అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద. గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.